వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు సీనియర్ దర్శకులు, హిట్ కొట్టిన పెద్ద దర్శకులు మాత్రమే దర్శకత్వం వహించడం అయితే చూసాము. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారింది. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని బాగా అనుకుంటున్నట్టే మనకు తెలుస్తోంది. ఒక్క సినిమాతో తమను తాము నిరూపించుకున్న దర్శకులు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీని దున్నేసే స్థాయికి ఎదిగారనే చెప్పాలి. ఇక చిరంజీవి ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ఠతో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఒక్క హిట్ తోనే ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు ఆయన. ఇక వశిష్ఠ మాదిరిగా ఎంతో మంది దర్శకులు ఒక సినిమా హిట్ తోనే పెద్ద హీరోలను పట్టారు. ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న బుచ్చిబాబు ఇక రెండో సినిమాతోనే రామ్ చరణ్ కూడా సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాలు కూడా ఇప్పుడు బాగా దక్కించుకున్నారు కొత్త దర్శకులు. ఇక మరికొంతమంది కూడా ఉన్నారు. ఇక జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ ప్రస్తుతం రవితేజతో ఒక సినిమాకి రెడీ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక తాజాగా మరికొందరు కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఆయ్ సినిమాతో అంజీ, అదే విధంగా కమిటీ కుర్రాల సినిమాతో వంశీ, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో లక్ష్మణ్, అదే విధంగా వీరాంజనేయులు విహార యాత్రతో ఏమో అనురాగ్లు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక ఈ కుర్ర దర్శకులు, కొత్త దర్శకులు టాలీవుడ్ లో రాబోయే 1-2 స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాలు కూడా గట్టిగానే కనిపిస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు సీనియర్ దర్శకుల కంటే కూడా టాలెంటెడ్ ఉన్న కుర్రాలను ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పాలి. మరి ప్రస్తుతం రవితేజ చేస్తున్న 2 సినిమాలకు కూడా కొత్త కుర్రాలు దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా చాలా మంది యంగ్ హీరోలు కూడా 1-2 సినిమాలు చేసిన దర్శకుల వెంట పడుతున్నారనే చెప్పాలి. ఇక చిన్న సినిమాలతో పెద్ద విజయాలను సొంతం చేసుకుంటున్నారు వీళ్ళు. ఇక అలాగ సొంతం చేసుకోవడంతో వారి వైపు ఆసక్తిగా యంగ్ హీరోలు చూస్తున్నారు. పలువురు సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు ఒకానొక సమయంలో సీనియర్ దర్శకులతో కమిట్ అయ్యి క్యాన్సిల్ చేసుకొని కొత్త దర్శకులతో, అదే విధంగా జూనియర్ దర్శకులతో సినిమాలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారనే చెప్పాలి. ఇక మొత్తానికి సీనియర్ల మీద జూనియర్లు డామినేట్ అయితే చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.